రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిన్న హిందువులందరూ అదేవిధంగా ఇతర మతస్థులందరూ కూడా రక్షాబంధన్ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక పల్లెటూరులో సోదరిమణులందరూ కూడా వారి యొక్క సోదరులకు రాఖీలు కడుతూ వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఈ యొక్క వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు అదేవిధంగా రాజకీయవేత్తలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క పండుగను కన్నుల పండుగగా చేసుకోవడం జరిగింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబ సభ్యులలో కూడా ఈ సంబరాలు అమరాన్ని అంటాయని చెప్పాలి. ఇక నందమూరి కుటుంబ సభ్యుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మొదట ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారినప్పుడు తన క్రేజ్ మాత్రం వేరే రేంజ్ లో ఉండిపోయింది. ఇక తన కెరియర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కెరియర్ లోని సినిమాలను చాలా అద్భుతంగా తీసుకోవడమే కాకుండా కథల అంశాల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వహిస్తూ అభిమానులకు తగ్గట్టైన సినిమాలు తీస్తూ అభిమానులు మెచ్చేలా తన హీరోయిజాన్ని చూపెడుతూ ఉన్నారని చెప్పాలి. అయితే ఈ మేరకు తన హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా ఇప్పటి వరకు వరుస ఇట్లతో దూసుకుపోవడమే కాకుండా నేషనల్ అవార్డు వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. అయితే మేరకు తాజాగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా రక్షాబంధన్ వేడుకలు చాలా హఠాత్తుగా సాగాయని చెప్పాలి. అయితే మేరకు నారా బ్రాహ్మణి గారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి రాఖీ కట్టడమే కాకుండా అన్న ఆశీర్వాదం తీసుకుని అదేవిధంగా అన్న తన చెల్లెపై ఉన్న ప్రేమతోటి అదేవిధంగా రక్షాబంధన్ వేడుక సందర్భంగా తనకు ఒక అద్భుతమైన బహుమతిని బహుకరించడం జరిగిందట. ఒక డైమండ్ నెక్లెస్ ను తన చెల్లికి బహుకరించడమే కాకుండా దాని విలువ తెలిస్తే అందరూ కూడా షాక్ అవడం జరిగిందట. అయితే ఆ యొక్క డైమండ్ నెక్లెస్ విలువ చూసినటువంటి నారా బ్రాహ్మణి గారు ఒకంత షాక్ గురవడం జరిగిందట. దాదాపు 1.5 కోటి పెట్టి తన చెల్లెల కోసం స్వయంగా రెడీ చేయించడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ